సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచింపబడినటువంటి భగవద్గీత యథాతథంలో 16వ అధ్యాయము 18, 19, 20 అంతేనా? 18, 19, 20 శ్లోకాలే కదా! వాటిని చర్చించుకోబోతున్నాం. మనము ఇంతకుముందు శ్లోకాల్లో కూడాను ఈ అధ్యాయంలో గత కొన్ని రోజులుగా, దాదాపుగా వారం రోజుల నుంచి సురాసురుల గుణగణాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. సురులు ఎలా ఉంటారు? అసురులు ఎలా ఉంటారు? వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో స్పష్టంగా భగవంతుడే విశదీకరించి చెప్తున్నాడు. అహంకారము, తమకున్నటువంటి భౌతికమైన శక్తి, గర్వము, లోభము, మోహము, క్రోధము, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి జీవాత్మ, కలిగి ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ భగవంతుని మీద శత్రుత్వాన్ని పెంచుకుంటుంది. అలాంటి గర్వంతోని మదము అంటాం చూడండి. గర్వము, అహంకారము, డాంబికము, క్రోధము, ఇలాంటి వాటినన్నింటినీ కలిగి ఉన్నటువంటి అసుర స్వభావం కలిగిన వ్యక్తి ద్వేషాన్ని పెంచుకొని భగవంతుని దూషిస్తూ ఉంటాడు. అసుర స్వభావం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడాను భగవంతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. భగవంతుని విశ్వసించడు. భగవంతుని నియమాల్ని పాటించడు. ఆ నియమాలకి విరుద్ధంగా తానే కొత్త నియమాలను సృష్టించుకునే ప్రయత్నం చేస్తాడు. వేదశాస్త్రంలో చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడాను ఉల్లంఘిస్తూ ఉంటాడు. అసలు శాస్త్రాలను విశ్వసించడు. శాస్త్రాలన్నా కూడాను, భగవంతుని యొక్క ఉనికి అన్నా కూడాను, భగవంతుడు స్థిరపడి ఉన్నారు. ఈ సృష్టికంతటికి మూలకారకుడు భగవంతుడే అంటే అసుర స్వభావం కలిగిన వ్యక్తులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. అది ఎందువల్ల జరుగుతుంది? లోభము, క్రోధము, మోహము అనేటువంటివి వాటి మూలంగా భౌతిక ప్రపంచంలో అత్యంత ఉన్నతంగా పరిగణించబడేటువంటి కీర్తి వల్ల కానివ్వండి, ధనం వల్ల కానివ్వండి, శక్తి వల్ల కానివ్వండి, అలాంటి భావనని ఏర్పరచుకుంటాడు. కానీ తనకి లభించిన ఈ శక్తి కానివ్వండి, ధనం కానివ్వండి, కీర్తి కానివ్వండి, ఇవన్నీ కూడాను అతని పూర్వజన్మ కృతుల వల్ల భగవంతునితే ఇవ్వబడినవి అనేటువంటి విషయాన్ని గ్రహించలేడు. అంతేకాకుండా ఏమనుకుంటాడు? ఈ జీవితమే జీవితం, ఇంకా మరుజన్మ ఉన్నది అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోడు. అందుకని ఈ జన్మలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడాను మరుజన్మకి కారణభూతమవుతున్నాయనే విషయాన్ని కూడా అసుర స్వభావం కలిగిన వ్యక్తి అర్థం చేసుకోలేడు. నిజానికి ద్వేషము, భగవంతుని మీద ప్రకటించబడుతున్నటువంటి ఆ ద్వేష భావన నిజానికి తన మీద తనకి కూడా ఉన్నటువంటి ద్వేషమే అనే విషయం కూడా తెలుసుకోడు. ఎందుకు తన మీద తనకే ద్వేషము అని ఎలా చెప్పగలుగుతారు? తాను అంటే ఏమిటి? ఈ శరీరం కాదు. జీవాత్మలని కూడా అనే వ్యక్తి ఎప్పుడైనా తాను అని ప్రబోధించినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, మనం భగవద్గీతని చదివిన తర్వాత నేర్చుకునే విధి ఏమిటి అంటే, తెలుసుకునేది ఏమిటి అంటే, తాను అంటే ఆత్మ, ఈ శరీరం కాదు. కానీ వ్యక్తి అసుర స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు ద్వేషభావాన్ని భగవంతుని మీదనే ప్రకటించడం కాదు. తాను అంటే ఆత్మకి సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాల్ని త్యజించి వేస్తాడు కాబట్టి నిజానికి తన మీద తనకే ద్వేషం కూడా ఉంది అని చెప్పారు శాస్త్రంలో. తన మీద తనకి ద్వేషం ఏర్పరచుకొని ఏం చేస్తాడు? తనను తాను శరీరంతో గుర్తించుకొని శారీరకమైన సౌఖ్యాల గురించి ఆలోచిస్తుంటాడు. ఈ ఇంద్రియాలకి సంబంధించిన సౌకర్యాల గురించి ఆలోచిస్తుంటాడు. ఆ సౌకర్యాలను సమకూర్చుకుంటూ భౌతికమైన సౌకర్యాలని పొందుతున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంటాడు? గర్వము, లోభము, కామ క్రోధాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు.
ఆ స్థితిలో ఉన్నప్పుడు నిజానికి ఎలాంటి స్థితిలో ఉంటాడు అంటే, తన ఈ స్థితికి కూడాను ఇప్పుడు లభించినటువంటి అన్ని ఐశ్వర్యాలకి, కీర్తికి, అన్నిటికి కూడా మూల కారణము భగవంతుడి కృప, పూర్వజన్మలో తాను చేసిన కర్మలకి అనుగుణంగా భగవంతుడు ప్రసాదించినవి అని తెలుసుకోడు. భగవంతునికి మరియు శాస్త్రాలకి విరుద్ధంగా ఉంటాడు కాబట్టి ద్వేషిస్తూ ఉంటాడు. వాటి మీద విశ్వాసం కూడా ఉండదు కాబట్టి, భగవంతునికి సంబంధించిన దాని గురించి భగవంతుని వ్యతిరేకించడానికి, నాస్తికత్వాన్ని ప్రదర్శించడానికి, భగవంతుడు లేడు అని నిరూపించడానికి రకరకాలైనటువంటి సిద్ధాంతాల్ని ప్రవేశపెడతాడు. తనకు తాను సంపూర్ణ స్వతంత్రుడైనట్టు శక్తిమంతుడిగా ప్రతి స్థితిలో కూడా ప్రతి స్థితికి కూడా తానే కారణమున్నట్టుగా భావిస్తూ ఉంటాడు. తనకన్నా శక్తివంతులు ఇంకెవరూ లేరని, తనకన్నా ధనవంతులు ఇంకా ఎవరూ లేరు అని, ఇలాంటి ఆలోచనలలో స్థిరపడి ఉంటాడు. ఏమనుకుంటాడు, నేను ఎలాగైనా ప్రవర్తించవచ్చు. నా దగ్గర ధనం ఉంది, అధికారం ఉంది, శక్తి ఉంది. కాబట్టి నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను. నన్ను ఆపగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా కూడాను తనకు పోటీ పడుతున్నట్టున్నారనుకోండి, శత్రుభావాన్ని పెంచుకొని ఆ వ్యక్తిని తుదముట్టించాలి. తన శక్తినంతా ఉపయోగించి ఆ పోటీ పడుతున్న వ్యక్తిని తుదముట్టించాలి అనే భావనతో ఉంటాడు. ఇదంతా కూడా ఏమిటి అంటే అసుర స్వభావానికి నిదర్శనం. మోసపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడము, ఈర్ష్యాద్వేషాలను కలిగి ఉండడము. అలాంటి వ్యక్తుల్ని కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? మనుష్యులలో అధములైనటువంటి వాళ్ళు వారు. అలాంటి వ్యక్తుల్ని భగవంతుడు ఏమని చెప్తున్నాడు? పర్పెచువల్లీ ది స్టే ఇన్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అంటే అనంతంగా ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని భౌతిక ప్రపంచంలోనే ఉంటారు. అంతేకాకుండా జన్మ తర్వాత జన్మ వాళ్ళు రాక్షస ప్రవృత్తికి కలిగినటువంటి వంశాలలో జన్మిస్తుంటారు. దీన్ని నేనేంటి భగవంతుడు ఏమో చెప్తున్నాడు? నేనే స్వయంగా అలాంటి వ్యక్తుల్ని క్రూరమైన జాతులలో జన్మింపజేస్తాను. ఎందుకని? దీని స్వయంగా ఇది మన ఈ శ్లోకం చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, మన జన్మకి కారణభూతుడు కూడా కృష్ణుడే. తర్వాతి జన్మ మన కర్మలతోని సంభవిస్తున్నప్పటికీ, ఏ జన్మలో మన కర్మ ప్రకారంగా నియమించాలి అనేటిది నిర్దేశించింది కూడా భగవంతుడైన కృష్ణుడే. ఎందుకనంటే ఇది కూడాను వేదాల్లో చెప్పబడింది. వేదశాస్త్రాలన్నీ కూడా వేదేశ్వ సర్వం అహమేవ వేదం వేదాంత కృద్వేద విదేవ చాహం అన్నారు కృష్ణుడు. వేదాలన్నీ ఆయన నుంచే వచ్చాయి. జీవాత్మ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత పొందేటువంటి శరీరం ఎలాంటిది పొందాలి అనేటువంటిది ప్రకృతి సహజంగా మనకు ప్రసాదిస్తుంది. కానీ ప్రకృతి ఎవరి ఆదేశానుసారంగా మనకి అందిస్తుంది అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారంగా దాన్ని మనకి అందిస్తుంది. అంటే జీవాత్మని ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశపెట్టగలిగేటువంటి శక్తి, అధికారము భగవంతుడికి స్వయంగా ఉంది. అసుర స్వభావం కలిగిన వ్యక్తి జీవించి ఉన్నప్పుడు భగవంతుని యొక్క నియమాల్ని పాటించను అని ఉండవచ్చు. కానీ శరీరాన్ని వదిలేసిన తర్వాత పొందేటువంటి మరో శరీరాన్ని భగవంతుని ఆదేశం ప్రకారంగానే పొందాల్సిన అవసరం ఉంది. జీవించినంత కాలము తన ఇష్టానుసారంగా జీవిస్తే జీవించి ఉండవచ్చు గాక. దాని ఫలితంగా లభించేటువంటి శరీరాన్ని మాత్రము తాను ఆదేశించి పొందలేడు. అది భగవంతుని నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. జీవాత్మను ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మరో తల్లి గర్భంలో ప్రవేశపెట్టేటువంటి శక్తి భగవంతుడికే ఉంది. దాని గురించి వివరణాత్మకంగా శ్రీమద్ భాగవతము 3వ
సంపుటంలో మనం తెలుసుకుంటాం. జీవాత్మ ఎలా ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అనేది చాలా వివరణాత్మకంగా మనకి మూడో సంపుటం శ్రీమద్ భాగవతంలో తెలియజెప్పారు. జీవాత్మ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత పొందేటువంటి తర్వాతి శరీరము భగవంతుని అనుజ్ఞ ప్రకారంగా వాళ్ళ కోరికలకు అనుగుణంగా లభించేలాగా ఇవ్వబడుతుంది. కర్మ సిద్ధాంతము చాలా క్లిష్టమైంది. మనకనిపించవచ్చు ఏంటిదంతా అని. అంత ఫైనల్ అంటే చాలా ఏమని చెప్తారు? ఆహ్, సటిల్ సూక్ష్మమైంది. చాలా సున్నితమైన, సూక్ష్మమైనటువంటిది కర్మ సిద్ధాంతం. అనేక రకాలైనటువంటి మన కోరికలన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని, ఆ కోరికలన్నీ తీర్చడానికి కావలసినటువంటి శరీరాన్నిస్తారు. చూడండి పక్షిగా ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి, ఎగరడం అనేటువంటి అన్ని పక్షుల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఒక గుణం. పక్షులలో ఉండేది ఎగరడం. ఎగరడం అనే కోరిక ఉంటే వ్యక్తిని పక్షిగా పక్షి శరీరాన్ని ఇవ్వచ్చు. కానీ పక్షుల్లో ఎన్ని తెగలున్నాయో మనకు తెలుసు. రకరకాల పక్షులున్నాయి. దాంట్లో కొన్ని పక్షులు ఆహ్, శాకాహారాన్ని మాత్రమే స్వీకరించే పక్షులున్నాయి. కేవలం గింజల్ని మాత్రమే భుజించే పక్షులు కూడా ఉన్నాయి. సో, ఇతర కోరికలేవైతే ఉంటాయో, ఎగరాలి అనే కోరికతో పాటు ఇతర అనేకమైనటువంటి కోరికలేవైతే ఉంటాయో మనకి ఆ కాంబినేషన్ అవన్నిటిని కూడా కలిపితే ఏ రకమైనటువంటి జీవాత్మ ఉద్భవిస్తుందో దాంట్లోకి పంపిస్తారు. మనం చాలా సార్లు మనము భౌతికమైనటువంటి విశ్లేషణలలో కూడా గమనిస్తుంటాం. ఈసారి ప్రత్యేకమైన ఆహ్, జీవాత్మలు తక్కువగా అంటే సీజనల్ యానిమల్స్ ఉంటాయి కదా! అంటే ఒక్కొక్క ఋతువుకి ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి జీవాత్మలని మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైన పక్షులు కానివ్వండి, కొన్ని రకాల జంతువులు కానివ్వండి, కొన్ని రకాల కీటకాలు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి ఆహ్, ఋతువులో అవి ఆవిర్భవిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం గమనిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఈ ఋతువులో ఈ జీవాలు ఎక్కువగా కనబడలేదు అంటూ ఉంటాం. అది భౌతికంగా మనం చూసేది. ఎందుకని? అలాంటి కోరికలని ఆ కాంబినేషన్‌లో ఆహ్, ఆహ్, అవన్నీ కలిపి ఉన్నటువంటి కోరికలని కోరుకున్నటువంటి జీవాత్మలు తక్కువ అయ్యుండవచ్చు. కొన్ని సార్లు మనం వింత జంతువులను చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా కని విని ఎరుగనటువంటి వింత జంతువుల్ని చూస్తూ ఉంటాం. ఎందుకలా అవి ప్రకటితమయ్యాయి? జీవాత్మ రకరకాల కోరికల్ని కోరుకుంటారు. జీవాత్మలు కోరుకునే కోరికల గురించి ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇలాంటి కోరికల్ని కూడా కోరుకోగలుగుతారా మనుషులు, వ్యక్తులు, జీవాత్మలు అని ఆశ్చర్యపోతాం మనం. భగవంతుడు ఎంత కృపామయుడు అంటే వాళ్ళందరి కోరికలని తీరడానికి కావలసిన శరీరాన్ని ప్రసాదిస్తున్నాడు. కానీ ఎవరైతే అసుర స్వభావాన్ని కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులు భగవంతుని ఎప్పుడు కూడా చేరుకోలేరు. అసుర స్వభావాన్ని కలిగినటువంటి మూఢులు ఎవరైతే ఉంటారో, భగవంతుడిని ద్వేషిస్తూ తమ జీవితాన్ని గడుపుతారో, వాళ్ళకి ఒక శరీరం తర్వాత మరో శరీరము ఆసురిక స్వభావాన్ని కలిగినటువంటి శరీరాన్నే భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ ఈ అసుర ప్రవృత్తి కలిగిన వంశాలలో అసుర ప్రవృత్తి కలిగిన జీవితాలని వాళ్ళు పొందుతుంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడాను భగవంతుని చేరుకోలేరు. వాళ్ళు ఇంకా ఏమవుతారు? అలా అసుర స్వభావాన్ని ప్రదర్శిస్తూ మళ్ళీ అలాంటి జన్మలు పొంది ఇంకా నీచమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా సార్లు ఇది విన్నప్పుడు వ్యక్తులు అడుగుతుంటారు. అదెందుకు? భగవంతుడు కరుణామయుడని చెప్తారు కదా! మరి వాళ్ళు అలా అసుర స్వభావాన్ని ప్రదర్శిస్తూ నీచమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు ఎందుకు వాళ్ళను రక్షించలేదు అనేటువంటి ఆహ్, సందేహాన్ని మనం చాలా సార్లు వింటుంటాం. ఇక్కడ ఇది చదివినప్పుడు మనకు కనబడుతుంది. అదేంటి దయామయుడైనటువంటి భగవంతుడు ఇలా అసుర స్వభావాన్ని కలిగిన వాళ్ళని ఇంకా ఎందుకు దిగజారు చేస్తున్నాడు?
అనేటువంటి భావన ఎవరికైనా కలగవచ్చు. వాళ్ళు ఎందుకు అలాంటి కృపని పొందలేకపోతున్నారు? మనకేం చెప్పారు అంటే, భగవంతుడు ఎవరిని ప్రత్యేకంగా ద్వేషించడు. కానీ వ్యక్తులు ఎప్పుడైతే తమ స్థితిని వాళ్ళే కోరుకుంటున్నారో అలా ఉండాలని, దాన్ని ప్రసాదిస్తున్నాడు భగవంతుడు. కామ, క్రోధ, లోభ ఈ గుణాలను కలిగి ఉన్న వ్యక్తులు శాస్త్ర ప్రకారంగా జీవించకుండా భగవంతుని ద్వేషించే పనిని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తులు దాన్నే పొందాలనుకుంటారు. ఏం యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం మనువర్ధాను వర్ధంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు నన్ను ఎలా పొందాలి అనుకుంటే నేను వాళ్ళకి అలా అగుపిస్తాను. అలాంటి శక్తిని వాళ్ళకి ప్రసాదిస్తాను. వాళ్ళు ఎలా నన్ను చూడాలి అనుకుంటే అలాగే కనబడేలా చేస్తాను. భగవంతుడు లేడు అనుకున్నారనుకోండి, లేడు అని చెప్పడానికి కావలసిన పరిజ్ఞానం కూడా భగవంతుడే మనకు అందిస్తున్నాడు చూడండి. అది భగవంతుని కృప అంటే. కానీ వాళ్ళ మీద కూడాను భగవంతుడు తన కృపని ఇంకా ఉన్నతంగా ఎలా చూపిస్తున్నాడు? అలాంటి వ్యక్తులు మరింత రాక్షస స్వభావాన్ని పెంచుకొని ఉన్నప్పుడు, ఆ రాక్షస సంహారానికి భగవంతుడు స్వయంగా అవతరించి వాళ్ళని సంహరిస్తున్నాడు. అలా సంహరించడం ద్వారా కూడా భగవంతుడు వాళ్ళ మీద ప్రత్యేకమైన కృపని ప్రసాదిస్తున్నాడు. భగవంతుడితోని సంహరించిన వాళ్ళు ముక్తిని చెందుతారు. ఎలాంటి ముక్తిని చెందుతారు? సాయుజ్య ముక్తి అంటారు దాన్ని. సాయుజ్య ముక్తి అంటే బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతారు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచం వరకి వెళ్ళగలుగుతారు. చూడండి, కృప కాకపోతే ఏమిటి? అసుర స్వభావాన్ని కలిగి భగవంతుణ్ణి ద్వేషిస్తూ జన్మ జన్మాంతరాలుగా మళ్ళీ 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 పుట్టి ఆ ద్వేషాన్ని పెంచుకుంటూ 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 భయంకరమైన అసురులుగా మారిన వాళ్ళని భగవంతుడే స్వయంగా వచ్చి సంహరించి వాళ్ళని బ్రహ్మజ్యోతి స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. చూసారా? అది నిజంగా భగవంతుని కృప. భగవంతుడు కృపను ప్రదర్శిస్తాడు ఎప్పుడు? ఆ వ్యక్తులకి కోరికలను తీర్చుకోవాలని ఎప్పుడైతే ఉంటుందో, ఆ కోరికలు జీవాత్మలకి ఆ కోరికలను తీర్చడానికి కావాల్సినటువంటి శరీరాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. మళ్ళీ, 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 మళ్ళీ ప్రసాదిస్తున్నాడు. వాళ్ళు ఏ జీవితంలోనైనా కూడాను వాళ్ళ స్థితి నుంచి విడివడి భక్తి వైపు రావడానికి కావలసిన సదవకాశాలు ఎన్నింటినో ప్రసాదిస్తాడు. లెక్కలేనన్ని అవకాశాలు ప్రసాదిస్తాడు భగవంతుడు. తన శాస్త్రాల ద్వారా, తన భక్తుల ద్వారా వాళ్ళకి ఈ సమాచారం అందేలాగా మళ్ళీ, మళ్ళీ చేస్తూ ఉంటారు. కానీ అసుర స్వభావం కలిగిన వాళ్ళు దాన్ని స్వీకరించకుండా త్యజించి తమకు తాముగానే దిగజారిపోతూ ఉంటారు. వేదాంత సూత్రాలు కూడా మనం స్పష్టంగా నేర్చుకున్నాం. భగవంతుడికి ఎవరి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషం ఏం లేదు. అసుర స్వభావం కలిగిన వాళ్ళని నీచమైన స్థితిలో జన్మింపచేయడం కూడా భగవంతుని యొక్క కృపకి నిదర్శనం. మనం చూస్తాం అసురుడైనటువంటి రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళని సంహరించడానికి భగవంతుడు స్వయంగా అవతరించింది మనం చదువుకుంటాం. భగవంతుడు అలాంటి క్రూరమైన రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి జీవాత్మలకి కూడాను కృపని ఎలా ప్రదర్శిస్తున్నాడు అంటే, భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళని సంహరించి తన కృపని ప్రదర్శిస్తున్నాడు. తద్వారా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి భౌతికమైనటువంటి బంధనాల నుంచి ముక్తి కలిగి బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలుగుతున్నారు. సాయుధ్య ముక్తిని పొందుతున్నారు వాళ్ళు. అది శాశ్వతమైన స్థితి కాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక స్థితికి, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తున్నారు వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం, బ్రహ్మజ్యోతిలో జీవాత్మ స్థిరపడి ఉన్నప్పుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల స్థిరపడి ఉంటుంది ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా. కానీ జీవాత్మ యొక్క సహజ సిద్ధమైనటువంటి స్థితి ఏమిటంటే
జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. ఏదో ఒక కార్యక్రమంలో భక్తియుక్త భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వడం అనేటువంటిది జీవాత్మ యొక్క శాశ్వతమైన స్థితి. ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం ఎలా తెలుసుకుంటాము అంటే దాని చైతన్యాన్ని బట్టి మనము ఆత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాం. భౌతిక ప్రపంచంలో కూడాను నిద్రిస్తున్న వ్యక్తికి, మృత శరీరానికి ఉన్న తేడా ఏమిటి అంటే శ్వాస. ఆ శ్వాస దేని ద్వారా లభిస్తుంది? ఆత్మ యొక్క స్థితి ద్వారా, ఆత్మ శరీరంలో ఉండడం ద్వారా భౌతికమైనటువంటి కొన్ని క్రియలన్నీ కూడాను నిర్వహించబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ భౌతికమైన కార్యక్రమాలు అన్నీ కూడా నశించిపోతాయో, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటాము అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టింది అనుకుంటాం. ఆత్మ యొక్క ఉనికిని మనం ఎలా చూస్తాము అంటే ఆత్మ ఎక్కడుందో కూడా మనం నేర్చుకున్నాము. హృదయంలో నిజానికి ఆత్మ ఈ శరీరాన్ని ఎక్కడ కూడా తగిలి ఉండదు అని మనం తెలుసుకున్నాం. పాన అంటే వాయువులన్నీ కూడాను హృదయంలో ఉండి 4 రకాల వాయువులన్నీ కూడాను వాటిని ఆత్మని ఆ వాయువుల మధ్య స్థిరపడేలా చేస్తుంది. అది హృదయంలో ఉంటుంది. హృదయానికి కానీ ఇతర శరీర భాగాలకి ఈ భౌతిక శరీరానికి అసలు ఆత్మ టచ్ కూడా అవదు, ముట్టుకోదు, తగలదు. అలా స్థిరపడి ఉన్న ఆత్మ యొక్క ఉనికిని మనం ఎలా తెరుచుకుంటాము? చైతన్యం ద్వారా పసిగట్టగలుగుతాము. ఆత్మ ఉన్నది అంటే దాంట్లో చైతన్యం ఉంటుంది. అలాంటి చైతన్యవంతమైన ఆత్మ బ్రహ్మజ్యోతిలో స్థిరపడి ఏ కార్యక్రమము లేకుండా కూడాను చైతన్యము స్తబ్దుగా ఉంటుంది అలాగా కోట్ల సంవత్సరాల పాటు. కానీ అలా ఉన్న స్థితిలో ఒకానొక సందర్భంలో మళ్ళీ ఆత్మకి ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం కావాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక తీర్చుకోవాలి అంటే భగవద్ధామాన్ని చేరుకోవడానికి కావలసిన అర్హతను ఇంకా సంపాదించలేదు కాబట్టి మళ్ళీ అది భౌతిక ప్రపంచంలోకి పంపించబడుతుంది. సో అసుర స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులు తమ అసుర స్వభావం చేత తమకు తాముగా రకరకాలైనటువంటి స్థితులని కలిగించుకుంటారు. దానికి కారణము భగవంతుడు కాదు. అది ఎందుకు అలాంటి స్వభావం కలుగుతుంది అంటే భగవంతుని మీద వ్యక్తికి ఉన్నటువంటి ద్వేషము. మనం ఇంతకుముందు కూడా కొన్నిసార్లు చర్చించుకున్నాము. జీవాత్మ ఎప్పుడు కూడాను సహజంగా భగవంతుని స్థితిలో భగవంతుని యొక్క సేవలో నిమగ్నమైనప్పుడు అది ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించబడింది అంటే మనం నేర్చుకున్నాం. తాను భగవంతునికి విభిన్నంగా జీవించాలనేటువంటి కోరికని ఆత్మ కలిగి ఉండడం వల్ల అది ఎందుకు జరుగుతుంది? భగవంతుని మీద ఏర్పడేటువంటి ద్వేషము. భౌతిక ప్రపంచంలో కూడాను మనకి ఎవరి మీదైనా ద్వేషము అది ఏర్పడుతుంది అంటే అది నిజానికి భగవంతుని మీద ఉన్నటువంటి మన ద్వేష స్వభావము వ్యక్తుల మీద ప్రకటితమవుతూ ఉంటుంది అని చెప్పారు శాస్త్రంలో. ఈ ద్వేషపూరితమైనటువంటి భావనతో ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో మనం ఆవిర్భవించామో అహంకారము, దర్పము వీటి మూలంగా ఇంకా ఏం జరుగుతుంది? మనము భ్రమితులం అవుతాము. భౌతిక ప్రపంచం యొక్క త్రిగుణాలకి లోబడి మనం భ్రమితులం అవుతాము. లోభము, కోపము, క్రోధము, మోహము ఇవి మనిషి తన స్థితి నుంచి దిగజారిపోవడానికి మూల కారణభూతమవుతాయి. మనం నిన్న ఉదయం చర్చించుకున్నాం కదా, ఆహారం గురించి చర్చించుకున్నాము. ఆహారం ఎలాగా మన కర్మలని ప్రభావితం చేస్తుంది, ఆ కర్మలు మన మనస్సుని ప్రభావితం చేస్తాయి. తద్వారా ఏకాగ్రతని పెంచుకోవడానికి ఎలాగా ఆహారానికి మన ఏకాగ్రతకి సంబంధం ఉంది, భక్తిలో స్థిరపడడానికి అనే దాని గురించి చర్చించుకున్నాం. ఇక్కడ క్రోధము, మోహము, లోభము అనేటువంటి 3 గుణాలు వ్యక్తిని ఎలా దిగజారుస్తాయో చెప్తున్నారు.
హృదోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి. మోహముతోని కోపము ఉద్భవిస్తుంది. మోహము అంటే మనకి ఏదైనా కావాలని కోరిక ఉందనుకోండి, ఆ కోరిక బలీయంగా ఉన్నప్పుడు ఆ కోరిక తీరకపోతే మనకది కోపంగా ప్రకటితమవుతుంది. కోపంలో ఏం జరుగుతుంది? స్మృతి విభ్రమ. మనము విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. అందుకని రకరకాల దిగజారుడు కార్యక్రమాలకి మూల కారణం ఏమవుతుంది అంటే ఈ ఆవేశము, కోపము అనేటువంటిది కారణభూతమవుతుంది. అందుకని ఇది ఈ ఈ రకమైనటువంటి జీవన విధానానికి కారణభూతమైనటువంటి వాటిని తొలగించడానికి, వాటి నుంచి విడిపడడానికే మనకి ఈ నియమాలు అనేటువంటి నిర్దేశించారు అని మనం చెప్పుకున్నాం. కామ, క్రోధ, లోభ, మద, మత్సర్య అంటారు చూడండి. వీటి మూలంగానే మనము భౌతిక బంధనాల్లో చిక్కుకుంటున్నాం. వీటి నుంచి బయటపడడం ఎలాగా? అజ్ఞానాన్ని తొలగించుకుంటే వీటి నుంచి బయటపడడం సులభం అవుతుంది. గమనించండి, తాత్కాలికమైన వస్తువు గురించి అది తాత్కాలికమైంది, అది అంత ముఖ్యమైనది కాదు అన్నప్పుడు దాని గురించి మనము ప్రయత్నించడము, దానికోసం శక్తివంచన లేకుండా కృషి చేయడము మానేస్తాము. చూడండి, చిన్నపిల్లలు సముద్రపు ఒడ్డున ఇసుకతోని ఇల్లు కడుతూ ఉంటారు. చాలా కష్టపడి కడుతూ ఉంటారు. ఒక్కసారిగా అలా వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతుంటది. అప్పుడు దాన్ని కష్టపడి కట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఏడ్చేస్తూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? తాను అయ్యయ్యో ఇల్లు కూలిపోయింది ఎలాగా అని బాధపడరు. పర్వాలేదు మళ్ళీ కట్టుకుందుగానిలే అంటారు. ఎందుకని? తల్లిదండ్రులకు అది తెలుసు, తాత్కాలికమైంది, కొంతసేపటి కోసము సరదా కోసం కడుతున్నది, అది అక్కడ శాశ్వతంగా ఉండదు అని. అందుకని వాళ్ళు అయ్యో ఇల్లు కూలిపోయిందే ఎలాగా అనే వేదనకి వ్యక్తం చేయరు. పిల్లల్ని ఏదో సముదాయించి తీసుకెళ్ళిపోతారు. అదే విధంగా అది తాత్కాలికమైంది, అది అంత ప్రాముఖ్యమైంది కాదు, తాత్కాలికమైంది అని తెలిసినప్పుడు ఎలాగైతే దాని గురించి పెద్దగా బాధపడకుండా ఉండదు. కానీ పిల్లలు చాలా బాధపడతారు. కొంతమంది పిల్లలైతే అది కూలిపోయిందని చెప్పేసి రోజంతా ఏడ్చే వాళ్ళని కూడా నేను చూశాను. స్వయంగా చూశాను. పిల్లలకేంటి అది శాశ్వతం అనేటువంటి పరిజ్ఞానం లేదు. అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అది నిజంగానే వాళ్ళ ఇల్లు అన్న భావనలో ఉంటారు వాళ్ళు. మనం కూడాను భౌతిక ప్రపంచంలో దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేసి ఆలోచిస్తే, దాన్ని ఇంకా కొంచెం పొడిగించి ఆలోచిస్తే భౌతిక ప్రపంచంలో ఉన్న మనం కూడాను మన ఈ భౌతికమైన వస్తువులన్నీ కూడా చూసేమనుకుంటున్నాం. ఇది నాది, 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 నాది. మోహము, లోభము, గ్రీడీనెస్ అన్నీ నాకు కావాలి అనేటివి. కానీ ఇవేవి కూడా శాశ్వతం కాదు అనే విషయం మనకు తెలిసిందనుకోండి, మనకు జ్ఞానం ఎప్పుడైతే ప్రభవితమవుతుందో హృదయంలో, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈ శరీరం ఉన్నన్నాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించగలుగుతాను. ఇవన్నీ కూడాను శాశ్వతం కాదు అనేటువంటి పరిజ్ఞానం వచ్చిందనుకోండి, అది నిజంగా మనము మన హృదయంలోకి జీర్ణించుకున్నామనుకోండి, అప్పుడు వీటి మీద వ్యామోహము మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటుంది. ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, సముద్రపొడ్డున చిన్న ఇసుక కూటిని కట్టుకున్నప్పుడు పెద్దలెవరు కూడాను పిల్లలు ఏడ్చినట్టుగా ఏడవరు. అది ఏ అలనో వచ్చి దాన్ని తోసుకొని వెళ్ళిపోయిందనుకోండి, అయ్యయ్యయ్యయ్యో! ఇల్లు కూలిపోయిందని బాధపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది తాత్కాలికమైంది, అది ఎంత ప్రాముఖ్యమైంది కాదు అని. అదే విధంగా మనం ఎప్పుడైతే నేను జీవాత్మని, ఈ శరీరాన్ని కాదు, నేను భగవంతుని యొక్క అంశని, నా శాశ్వతమైనటువంటి గృహం ఎక్కడుంది? ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితోనే ఉన్నది. గోలోక బృందావనము, వైకుంఠము నా శాశ్వతమైనటువంటి ప్రదేశము అని తెలుస్తుందో, అప్పుడు జీవాత్మ ఎప్పుడైతే మనము ఇసుకతో కట్టుకున్నటువంటి గూడు చెదిరిపోతే ఎలాగైతే బాధపడలేదో, అలాగే
మనం ఈ భౌతిక ప్రపంచంలో నష్టపోయిన వాటి గురించి ఎప్పుడు కూడాను బాధపడడం, వాటి గురించి ప్రాకులాడడం కూడాను. ఎవరైనా ఉదయమే లేచి పరుగులు పెట్టి సముద్ర ఒడ్డున ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆహ్, ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు. ఇసుకతో ఇల్లు కట్టాలి. అలా కాళ్ళు లోపల చూచి ఇసుకతో కడతారు చూడండి. అది కట్టుకోవాలని పరిగెడతారా ఎవరైనా? దాని గురించి శ్రమ పడతారా ఎవరైనా? అదే విధంగా మనకి మన నిజమైన స్థితి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది మనకి నిజమైన గృహము. అక్కడ మనం ఉండవలసిన ప్రదేశము. అది మన శాశ్వతమైన స్థితి అనేటువంటిది మనకి సంపూర్ణంగా అవగతమైందనుకోండి. ఈ భౌతిక ప్రపంచంలో మనము పొందుతున్నయన్నీ, పొందాలనుకుంటున్నయన్నీ కూడాను అశాశ్వతమైనవి అని గమనించినప్పుడు, మనం ఈ అసుర స్వభావాన్ని, కామ, క్రోధ, లోభాలని తగ్గించుకోగలుగుతాం. పూర్తిగా నశించకుండా పోతాయి. కావాలి, కావాలి, కావాలి అనుకుంటున్నది అది శాశ్వతం కాదు. చిన్న పిల్లల్లాగే మనం కూడా ఆ సముద్ర ఒడ్డున ఇల్లు కట్టుకోవాలి, అది కూలిపోతే ఏడుస్తూ కూర్చోం కదా! ఎందుకు? ఎందుకంటే అది అశాశ్వతము అని మనకు తెలుసు కాబట్టి. అలాంటిదే మన భౌతిక ప్రపంచంలో మనము మన ఇల్లు అని ఏదైతే కడుతున్నామో, నిజంగా ఇంట్లో ఉంటున్నామో, అవి కూడా అలాంటి ఇసుకతో కట్టినటువంటి ఇళ్ళ లాంటివే. అక్కడ కొన్ని క్షణాలున్నాయి. ఇక్కడ కొన్ని సంవత్సరాలుంటాయి. అంతే తేడా. 2 తాత్కాలికమైనవే. 2 నశించిపోతాయి. ఈ పరిజ్ఞానం మనకెప్పుడైతే అవగతమవుతుందో అప్పుడు మనకి లోభము అనేటువంటిది తగ్గిపోతుంది. కామ కామము, లోభము తగ్గిపోయాయనుకోండి, క్రోధము నశించిపోతుంది. క్రోధానికి మూల కారణం ఏమిటి అంటే, రకరకాల కోరికలు, ఆ కోరికలు తీరకుండా ఉండడము. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళందరూ కూడాను, భక్తి మార్గంలో లేని వాళ్ళందరూ కూడాను, వీటితో బాధింపబడుతున్న వాళ్ళే. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చాలా బోల్డ్‌గా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. చాలా ఉదారంగా, ఉదాత్తమంగా ఎలాంటి నిర్భయంగా ఒక మాట చెప్తారు. ఏమని? కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళెవరైనా కూడా అసురులే. ఎంత బోల్డ్ స్టేట్మెంట్ అండి అది. అది చెప్తే ఎవరైనా వింటే ఏమంటారు? అలా ఎలా అంటారండి? చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, కృష్ణ భక్తిలో లేనంత మాత్రాన వాళ్ళు అసురులని మీరెలా అంటారు? చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వగైరా, 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 వగైరా. చాలా ధార్మికమైన జీవితాన్ని ఇలాంటివి చాలా సార్లు మనం వింటూ ఉంటాం. కానీ వాళ్ళని అసురులు అని ఎందుకన్నారు? వాళ్ళు తమ మీదనే ద్వేషాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే తాము అంటే ఎవరు? ఆత్మలు వాళ్ళందరూ కూడాను. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాన్ని వాళ్ళు ఇవ్వడం లేదు. తమను తామే హింసించుకుంటున్నారు. అంటే ఆత్మని హింసిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అసురులు. కృష్ణ చైతన్య మార్గంలో లేని వాళ్ళు ఎవరైనా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు అసురులుగానే పరిగణించబడతారు అని శాస్త్రం చెబుతుంది. అందుకని మన మేధస్సును ఉపయోగించి వాళ్ళు చేసిన పనులని ఏవో చూసేసి, భౌతికంగా మనం చూసేసి చాలా గొప్పవాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. స్వధర్మం ఏమిటి? జీవాత్మ యొక్క స్వధర్మం ఏమిటి? జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. నిజానికి జీవాత్మ యొక్క ధర్మం ఏమిటి అంటే కృష్ణుడి సేవలో నిత్యం కృష్ణుడి సేవలో వసించడము, కృష్ణుడి సేవలో నిమగ్నం అవడం. నిత్యము అంటే ప్రతి క్షణము అనేటువంటి అర్థం ఉంది సంస్కృతంలో. లౌకికంగా కొన్నిసార్లు నిత్యము అంటే ప్రతిరోజు అని కూడా చెప్పుకుంటాం. కానీ నిత్యము అంటే అర్థం ఏమిటంటే ప్రతి క్షణము. అనన్యాస్ చింతయంతో మా ఏ జన పరిభాష. ఇంకే ఆలోచన లేకుండా. సర్వోపాధి వినిర్ముక్తం. ఇవన్నీ కూడా ఒకటే భావాన్ని వ్యక్తీకరించడానికి వివిధ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి శ్లోకాలు. సర్వోపాధి వినిర్ముక్తం జ్ఞాన కర్మాది అనావృతం. భక్తి రసామృత సింధులో చెప్పారు రూప గోస్వామి. సో ఈ కామ క్రోధ లోభాలకి మూల కారణం ఏమిటి అంటే అజ్ఞానము. మనం చాలాసార్లు విని ఉండవచ్చు, నేను ఈ శరీరం కాదు ఆత్మ అని. అది వినడం వరకే పరిమితమైందనుకోండి, అప్పుడు మనకి ఈ కామ క్రోధ లోభాలు అనేటువంటి తొలగిపోవు.
అవి మనము జీర్ణించుకొని దాని ప్రకారంగా జీవించగలగాలి. అలా జీవించగలగాలి అంటే ఆ పరివర్తనని తీసుకురాగల శక్తి కలియుగంలో హరినామానికి ఉన్నది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మనము ఈ అసుర గుణాల నుంచి బయటపడగలుగుతాము. ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించాలి అంటే మిగిలిన నియమాలు ఏవైతే నిర్దేశించారో వాటిని పాటించడం ద్వారా ఈ మంత్రాన్ని శుద్ధంగా జపించగలుగుతాము. ఈ మంత్రాన్ని శుద్ధంగా జపించడం ద్వారా మనము నియమాలని నిష్ఠగా పాటించగలుగుతాం. మళ్ళీ కూడా వీటి అన్నిటి కూడాను అవినాభావ సంబంధం ఉంది. ఇవన్నీ పాటించినప్పుడే మన అజ్ఞానం కూడా తొలగిపోతుంది. చూసారు, ఒకదానికొకటి 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 ఇలాగా లింక్ అయి ఉన్నాయి. అందుకనే మనకి చాలా సులభంగా చేయవలసిన పని ఏమిటి అంటే ఆచార్యులు మనకి ఏదైతే నిర్దేశించి చెప్పారో వాటిని స్వీకరించి పాటించడం చాలా సులభమైనటువంటి పద్ధతి. తద్వారా మాత్రమే మనము అసుర స్వభావాన్ని వదిలేసి భగవంతుని భక్తిలో నిమగ్నం కాగలుగుతాము. భగవద్భక్తిలో నిమగ్నమవడం అంటే మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడమే. మానవ జీవిత లక్ష్యమే జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడడము. అందుకు మాత్రమే మానవ జన్మ ఇవ్వబడింది. అందుకనే జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడాను మానవ జన్మలో ఉన్నప్పుడు జీవాత్మకి కల్పించబడ్డాయి. అందుకనే మనుష్యులకి ఉన్నతమైనటువంటి తెలివితేటలని భగవంతుడు ప్రసాదించాడు. కాకపోతే ఆ ఉన్నతమైన తెలివితేటల్ని కూడాను అసుర స్వభావంతోని మనము దుర్వినియోగపరిస్తే మనకిచ్చిన శక్తులన్నీ కూడాను భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆ శక్తులన్నీ ఇచ్చారు. మనం భగవంతుడిని నిర్దేశించిన కార్యక్రమాలు కాకుండా మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే వాటిని ఉపయోగిస్తామో దానివల్ల మనం పతనం చెందుతాం. ప్రాథమిక దశలో మొట్టమొదటిసారిగా భౌతిక ప్రపంచంలోకి ఎందుకు ప్రవేశపెట్టారంటే కూడా మనం చెప్పుకున్నాం. మనకిచ్చినటువంటి స్వతంత్రతని దుర్వినియోగపరచడం మూలంగా మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాం. భౌతిక ప్రపంచంలోకి వచ్చాక మానవ జన్మ ఇచ్చినప్పుడు భగవంతుడు మానవ జన్మలో జీవాత్మకి ఉన్నతమైన పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. తద్వారా విచక్షణ జ్ఞానం, ఉన్నతమైన విచక్షణ జ్ఞానం. తానెవరు, భగవంతుడెవరు, తనకి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, తాను ఎందుకు ఇలాంటి క్లేశాలని అనుభవిస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి పరిజ్ఞానాన్ని భగవంతుడు జీవాత్మకి మానవ శరీరంలో ప్రసాదించాడు. కానీ మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తులు తమకు లభించిన సౌకర్యాలని దుర్వినియోగపరిచి మళ్ళీ ఇంకా కూడాను ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకుపోతున్నారు. సో ఎప్పుడైనా మీకు ఈ భౌతిక ప్రపంచంలోని వస్తువుల మీద ఆసక్తి పెరిగితే ఒక్కసారి ఆలోచించండి. మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణ సముద్ర బొడ్డున చాలామంది మనలో ఎప్పుడో ఒకసారి సముద్ర బొడ్డుకు వెళ్ళే ఉంటాము. పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనకి పిల్లలు లేకుండా మనం వెళ్ళి చూస్తే కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చాలామంది సముద్ర బొడ్డున బీచ్‌లో ఇల్లు కడుతూ ఉంటారు ఇసుకతోని. మనం కట్టేవి కూడా అలాంటివే. భౌతిక ప్రపంచంలో పెద్ద పెద్ద హార్మాన్లు అవన్నీ కూడా కట్టేస్తుంటాం కదా! ఆకాశ హార్మాన్లు అంటారు కదా! పెద్ద పెద్ద భవంతులు అన్నీ నిర్మిస్తుంటాం కదా! అవి కూడా తాత్కాలికమైనవే. కాకపోతే కొద్దిగా కాల పరిధిలో తేడా ఉంది. ఆ ఇసుకతో కట్టినటువంటి క్షణాల్లో ముగిసిపోతున్నాయి నిమిషాల్లో. ఇవి కొన్ని సంవత్సరాల్లో ముగిసిపోతున్నాయి. మనం దాన్ని ఆ విధంగా పోల్చుకొని చూడగలిగినప్పుడు మనం వీటి మీద విముక్తతని సాధించగలుగుతాము. జ్ఞాన ఆహ్, జ్ఞాన స్థితిలో. ఆ విముక్తత అంతర్గతంగా రావాలి అంటే మనం హరినామ సంకీర్తన చేయడం ద్వారా దాన్ని సాధించగలుగుతాము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా దాన్ని సాధించగలుగుతాం. సో మనం ఇక్కడ ముగిద్దాము. ఎవరికైనా ఏమైనా
క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని, కరెక్షన్స్ గాని ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?